Hi everyone. Today we will discuss about Robert K. Merton theory of manifest and latent functions and its relevance today. So who is Robert K. Merton? So he was a highly influential American sociologist అనమాట. సో ఈయన చాలా థియరీస్ డెవలప్ చేశారు. సో అండ్ హీస్ వెరీ ఫేమస్ ఫర్ హిస్ థియరీ ఆఫ్ మేనిఫెస్ట్ అండ్ లేటెంట్ ఫంక్షన్స్. సో ఇందులో ఈయన ఏం డిస్కస్ చేశారంటే ఫస్ట్ థింగ్ we will talk about manifest functions. So manifest function అంటే intended, planned and openly recognized consequences of a social institution. So people are aware of these functions. So అంటే ఏంటి ఇంటెండెడ్, ప్లాన్డ్ అండ్ ఓపెన్లీ రికగ్నైజ్డ్ అంటే పీపుల్కి తెలిసి వాళ్ళు చేసే ఫంక్షన్స్ అనమాట, కాన్షియస్గా డెలిబరేట్గా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ అనేది మనకు నాలెడ్జ్ ఇంపార్ట్ చేస్తుంది, స్కిల్స్ ఇంపార్ట్ చేస్తుంది. ఫ్యామిలీ అనేది మనకు ఒక రీప్రొడక్షన్ అండ్ సోషలైజేషన్ ఆఫ్ చిల్డ్రన్కి హెల్ప్ చేస్తుంది. లా అనేది సొసైటీలో ఆర్డర్ మెయింటైన్ చేస్తుంది, న్యాయాన్ని, జస్టిస్ని సొసైటీలో ఉండేలా చూస్తుంది. సో ఇవన్నీ రిలీజియన్ అనేది మోరల్ టీచింగ్, వర్షిప్ ఇవన్నీ నేర్పిస్తుంది. సో ఈ మేనిఫెస్ట్ ఫంక్షన్ అంటే ఏం లేదు, సింపుల్గా విచ్ వీ నో, వీ డూ ఇట్, మనకు తెలుసు ఇది పర్పస్ అని ఒక క్లియర్ పర్పస్తో చేస్తాం. సో నెక్స్ట్ లాటెంట్ ఫంక్షన్. లాటెంట్ ఫంక్షన్ అంటే ఏంటి? ఇది అన్ఇంటెండెడ్, హిడెన్, అన్రికగ్నైజ్డ్. సో కాన్షియస్గా మనం అనుకుని చేయము, బట్ స్టిల్ ఇట్ హ్యాపెన్. ఇట్స్ లైక్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సోషల్ ఇన్స్టిట్యూషన్స్. ఇట్స్ అన్కాన్షియస్, ఇండైరెక్ట్ అనమాట. దీనికి ఎగ్జాంపులే మనం ఎడ్యుకేషన్, స్కిల్స్ కోసం, నాలెడ్జ్ కోసం వీ విల్ టేక్ ఇట్, బట్ దాని ద్వారా మనకి అన్హిడెన్ ఇండైరెక్ట్ కాజ్ ఏంటంటే ఆ ఎడ్యుకేషన్ ద్వారా మనకు సోషల్ గ్రూప్స్ బిల్డ్ అవుతాయి, డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది, మనకి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఫ్యామిలీ ద్వారా, ఫ్యామిలీ అనేది మనం రీప్రొడక్షన్కి ఒక ఏజెంట్ లాగా అనుకుంటాం, మనకి చాలా విషయాలు నేర్పిస్తుంది అనుకుంటాం. అదే ఫ్యామిలీ నుంచి మనకి ఎమోషనల్ సెక్యూరిటీ దొరుకుతుంది, మన సోషల్ స్టేటస్ లైక్ ఇన్ అ వెరీ గుడ్, ఒక గుడ్ ఐఏఎస్ ఆఫీసర్ ఫ్యామిలీలో పుట్టిన వాళ్ళ సోషల్ స్టేటస్ చాలా ఎక్కువ ఉంటుంది. దాని ద్వారా వాళ్ళకి గుడ్ సోషల్ నెట్వర్క్స్ ఫామ్ అవుతాయి. ఇలా అన్హిడెన్గానే దాని ద్వారా హిడెన్గానే దాని ద్వారా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇన్ ద సేమ్ వే రిలీజియన్ ద్వారా కూడా, ఇఫ్ యూ బిలీవ్ గాడ్, యూ ప్రే, ఇన్ అన్కాన్షియస్ వే రిలీజియన్ మీకు రైట్, రాంగ్ ఇవన్నీ నేర్పిస్తుంది, తప్పు చేయడాన్ని కంట్రోల్ చేస్తుంది. దట్ ఈస్ సోషల్ కోహెషన్. నెక్స్ట్ కమ్యూనిటీ ఐడెంటిటీ. మీరు ఇలా ఈ రిలీజియన్, మేము ఈ రిలీజియన్, ఇట్లా we identify ourselves with those people. Then in examinations also, ఎగ్జామ్స్ మనకి జాబ్స్ కోసం రాస్తాం అనుకుంటాం, అదే ఎగ్జామ్స్ ద్వారా మనకు తెలియకుండానే కాంపిటీషన్ బిల్డ్ అవుతుంది, స్ట్రెస్ బిల్డ్ అవుతుంది, ఇలా వేరియస్ ఆస్పెక్ట్స్ బిల్డ్ అవుతాయి. దెన్ హీ ఆల్సో టాక్డ్ అబౌట్ డిస్ఫంక్షన్స్ అనమాట. సో డిస్ఫంక్షన్స్ అంటే ఏంటి? నెగటివ్ కాన్సిక్వెన్సెస్. సో సొసైటీలో సోషల్ ఇన్స్టిట్యూషన్స్ ద్వారా వచ్చే కొన్ని నెగటివ్ ఆస్పెక్ట్స్, ఇవి మన సోషల్ స్టెబిలిటీని కూడా డిస్టర్బ్ చేస్తాయి. ఎలా? ఇప్పుడు ఎడ్యుకేషన్ ద్వారానే చాలా ఇన్ఈక్వాలిటీ, చాలా కాంపిటీషన్, చాలా ఎగ్జామ్ ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సోషల్ మీడియా అంతా మంచి చేయదు, దేర్ ఆర్ స్ప్రెడ్ ఆఫ్ రూమర్స్, మిస్ఇన్ఫర్మేషన్. అలానే రిలీజియన్ ద్వారా కూడా అన్ని గుడ్ ఆస్పెక్ట్సే ఉన్నాయా? సోషల్ కోహెజన్, రైట్, రాంగ్. దేర్ ఆర్ బ్యాడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ రిలీజియన్ ఆల్సో, లైక్ సతీ, చైల్డ్ మ్యారేజెస్, ఆడవాళ్ళని సమానత్వంతో చూడని రిలీజియన్స్ కొన్ని ఉన్నాయి. దెన్ కొన్ని రిలీజియన్స్లో చిన్న పిల్లలకి బాల్య వివాహాలు చేయడం, పిల్లల్ని చంపేయడం. దేర్ ఆర్ సమ్ వెరీ బ్యాడ్ థింగ్స్ ఆల్సో ఇన్ రిలీజియన్. దెన్ ఫ్యామిలీస్లో కూడా డొమెస్టిక్ కాన్ఫ్లిక్ట్, జెండర్ ఇన్ఈక్వాలిటీ, మెన్ ఉమెన్ని డామినేట్ చేయడం, ఇలాంటి డిస్ఫంక్షన్స్ అనేవి నెగిటివ్ కాన్సిక్వెన్సెస్. సో మేనిఫెస్ట్ ఫంక్షన్స్ అంటే ఇంటెండెడ్, రికగ్నైజ్డ్, ప్లాన్డ్, ఓపెన్. లేటెంట్ అంటే తెలియకుండానే అన్ప్లాన్డ్గా జరిగేవి. సో యూ కెన్ look at this table for a future reference, and it's very simple and helpful. So conformity and deviance. This is one of the
వెరీ ఇంపార్టెంట్ థియరీ ప్రపోజ్డ్ బై రోబర్ట్ కే మర్టన్ అనమాట. సో దీనిలో మర్టన్ ఏం చెప్తారు అని అంటే స్ట్రెయిన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మన సోషల్ స్ట్రక్చర్ నుంచి మనం డీవియేట్ అయ్యి అంటారు కదా, మేము రూల్స్ ఫాలో అవ్వము, రూల్స్ బ్రేక్ చేస్తాము అని. సో ఆ రూల్స్ బ్రేక్ చేసి సొసైటీ సోషల్ స్ట్రక్చర్ నుంచి ఆ పాత్ బ్రేకింగ్ దాన్నే డీవియన్స్ అంటారు. ఇది డర్కేమ్ కాన్సెప్ట్ ఆఫ్ అనోమీలో కూడా ఉంటుంది. సో వాట్ ఈస్ దెన్ స్ట్రెయిన్ థియరీ అని అంటే ఎవ్రీ సొసైటీ ప్రిస్క్రైబ్స్ గోల్స్, కల్చరల్ గోల్స్, ఇన్స్టిట్యూషనలైజ్డ్ మీన్స్ లైక్ సక్సెస్ కావాలంటే ఎడ్యుకేషన్ ద్వారా వెళ్ళాలి, వెల్త్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలి, స్టేటస్ పెరగాలంటే మంచి జాబ్ చేయాలి. ఇలా రైట్ పాత్లో ఫాలో అయ్యి గోల్స్ అచీవ్ చేయాలని సొసైటీ చెప్తుంది. సో వెన్ ఇండివిజువల్స్ కెనాట్ అచీవ్ గోల్స్ త్రూ లెజిటిమేట్ మీన్స్, సో రైట్ వేలో గోల్స్ అచీవ్ చేయలేనప్పుడు, రాంగ్ పాత్ చూస్ చేసుకున్నప్పుడు, తప్పుదోవ పట్టి వాళ్ళు తప్పుదారిలో వెళ్ళినప్పుడు అప్పుడు సొసైటీలో స్ట్రెయిన్ వస్తుంది. సో స్ట్రెయిన్ లీడ్స్ ఇండివిజువల్స్ టు అడాప్ట్ ఇన్ డిఫరెంట్ వేస్. సో అందరూ చదువుకునే జాబ్ చేస్తున్నారా, కొంతమంది నెపోటిజం ద్వారా, ఫేవరెటిజం ద్వారా, దొంగ సర్టిఫికెట్స్ ద్వారా, ఫేక్ చేసి, కరప్షన్ చేసి, లంచాలు ఇచ్చి ఇలా రాంగ్ వేలో కూడా వెళ్తున్నారు. సో దట్ ఈస్ స్ట్రెయిన్. ఇంకా మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. దెన్ వీ హ్యావ్ కన్ఫర్మిటీ. కన్ఫర్మిటీ అంటే ఏంటి? ఇప్పుడు నాకు సొసైటీ నేర్పించిన కల్చరల్ గోల్స్ లెజిటిమేట్ మీన్స్లోనే నేను నా పాత్ చూస్ చేసుకుంటా, చదువుకొని కష్టపడి ఉద్యోగం తెచ్చుకుంటా. సో ఇట్స్ మోస్ట్ కామన్ రెస్పాన్స్. దీని ద్వారా ఏం జరుగుతుంది? సోషల్ ఆర్డర్ మెయింటైన్ అవుతుంది, రైట్? సో ఎగ్జాంపుల్ స్టూడెంట్, నేను ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక స్టూడెంట్ చదువుకొని డిగ్రీ తెచ్చుకొని జాబ్ తెచ్చుకొని సక్సెస్ అచీవ్ చేస్తారు. మరి డీవియన్స్ అంటే ఏం ఇవేం ఫాలో అవ్వము. ఎందుకు ఫాలో అవ్వము అంటే ప్రతిసారి ఇండివిజువల్ తప్పే ఉండదు, మనం కరెక్ట్గా లేనందువల్ల మనం ఫాలో అవ్వకపోవడం కాదు కదా. సమ్టైమ్స్ మనకి ఈక్వల్ ఆపర్చునిటీస్ కూడా రాకపోవచ్చు. ఫర్ సపోజ్ ఐ వాంట్ టు గెట్ గుడ్ జాబ్ బట్ నాకు ఆపర్చునిటీ లేకపోయి ఉండొచ్చు. ఐ మైట్ బి బోర్న్ ఇన్ టు అ వెరీ పూర్ ఫ్యామిలీ. సో ఇలాంటప్పుడు ఏం చేస్తారు కొంతమంది? దే ఇన్వాల్వ్ ఇన్ చీటింగ్, స్కామ్స్, ఇల్లీగల్ జాబ్స్, కరప్షన్. సో you can see here, right? So cultural goals, institutional means, conformity అంటే ఏంటి? యాక్సెప్ట్ చేస్తారు, మంచి దారిలో వెళ్తారు, లైక్ స్టూడెంట్ ప్రిపేరింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఇన్నోవేషన్ అనేది సెకండ్ మోడ్. ఇందులో ఏంటి? గోల్ యాక్సెప్ట్ చేస్తారు, సక్సెస్ రావాలి, కానీ వెళ్ళే మీన్స్ రిజెక్ట్ చేస్తారు. ఆ సక్సెస్ ఎలా తెచ్చుకుంటారనేది వాళ్ళ ఇష్టం. దే రిజెక్ట్ ద గుడ్ వే అనమాట. బ్యాడ్ వేని చూస్ చేసుకుంటారు, లైక్ కరప్షన్, ఫ్రాడ్, స్మగ్లింగ్. నెక్స్ట్ ఇస్ రిచువలిజంలో దే రిజెక్ట్ కల్చరల్ గోల్స్. అంటే అదే వాళ్ళకి పెద్ద జాబ్, సక్సెస్ ఇవన్నీ ఏం లేవు, నార్మల్గా ఏదో అలా ఉండాలనుకుంటారు. బట్ మీన్స్ అయితే వాళ్ళు తప్పుదోవ ఏం పట్టరు, దే ఫాలో రూల్స్. సో ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్లో ఒక క్లర్క్ ఫాలోయింగ్ రూల్స్ వితౌట్ అంబిషన్. సో పెద్ద గోల్స్ ఏముండవు, దే డోంట్ డూ ఎనీథింగ్ రాంగ్ ఆల్సో. నెక్స్ట్ రిట్రీటిజం అంటే గోల్స్ని రిజెక్ట్ చేస్తారు, ఇన్స్టిట్యూషనల్ మీన్స్ని రిజెక్ట్ చేస్తారు. దీనికి ఎగ్జాంపులే డ్రగ్ ఎడిక్ట్స్, ఆల్కహాలిక్స్. రెబెలియన్ అని అంటే గోల్స్ని రిజెక్ట్ చేస్తారు, మీన్స్ని అయితే వాళ్ళు కొత్త మీన్స్ తీసుకొస్తారు. ఒక ఎక్స్ట్రీమిస్ట్, ఒక రివల్యూషనరీ, ఒక నక్సలైట్. సో వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ గోల్స్ వేరే, దే క్రియేట్ న్యూ గోల్స్, దే ఫాలో ఓన్ వేస్ ఆఫ్ వైలెన్స్ ఆర్ లైక్ targeting certain groups and want to bring some changes ఇలా. సో రిలవెన్స్ ఆఫ్ మర్టన్ స్ట్రెయిన్ థియరీ ఇప్పటికి కూడా ఇన్ సొసైటీస్ ఇట్ సెట్స్ కల్చరల్లీ అప్రూవ్డ్ గోల్స్. సొసైటీ ఆల్సో డిఫైన్స్ లెజిటిమేట్ మీన్స్. సో ఏమనుకున్నాం? సక్సెస్, మనీ ఇవన్నీ రావాలంటే మనకి కొన్ని గోల్స్ ఉండాలి, లెజిటిమేట్ మీన్స్లోనే వెళ్తారు అని. స్ట్రెయిన్ ఎప్పుడు ఎరైజ్ అవుతుంది? పీపుల్ ఆ గోల్స్ని అచీవ్ చేయలేనప్పుడు. ఇప్పుడు సొసైటీలో ఇది ఎలా రిలవెంట్ అంటే ఇప్పటికి సొసైటీలో చాలా ఆపర్చునిటీస్ అన్ఈక్వల్గా ఉన్నాయి, అందరికీ జాబ్స్ లేవు, అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. అప్పుడు ఏం జరుగుతుంది? దే యాక్సెప్ట్ గోల్స్ బట్ దే రిజెక్ట్ మీన్స్. దట్ ఈస్ ఇన్నోవేషన్. స్కామ్స్, ఫ్రాడ్, ఇన్సైడర్ ట్రేడింగ్. సో ఇవన్నీ ఇంకొక ఎగ్జాంపుల్, యంగ్ పీపుల్ ఫేస్ హై ఎక్స్పెక్టేషన్స్, లిమిటెడ్ ఆపర్చునిటీస్. సో ఇలాంటప్పుడు ఏం చేస్తున్నారు? దే డీవియేట్ ఫ్రమ్ ద పాత్, ఎగ్జామ్ చీటింగ్, ఫేక్ సర్టిఫికెట్స్, మాఫియా, అబ్యూజ్ అమంగ్ ఇలా. సో
conformity, students working hard, innovation is cheating, retreatism is drug abuse, dropping out. సో మర్టన్ థియరీ ఇప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జస్ట్ ఇండివిజువల్లో తప్పు ఉండడం వల్లే కాదు, డీవియన్స్ అనేది సోషల్ స్ట్రక్చర్ వల్ల, ఇన్ఈక్వాలిటీ వల్ల, ప్రెషర్ వల్ల ఈ సొసైటీలో అరైజ్ అవ్వచ్చు. ఇన్ఈక్వాలిటీ, హైపర్ కాంపిటీషన్, ప్రెషర్. సో మెట్రన్స్ ఐడియా హెల్ప్ పాలసీ మేకర్స్, ఎడ్యుకేటర్స్ అండ్ సోషియాలజిస్ట్ అడ్రస్ రూట్ కాజెస్ rather than blaming individuals. So this is all about R.K. Merton theory. So please follow our channel, do like, share and subscribe. Thank you so much.